మన జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా అవి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మనము మన హృదయాంతరంగంలో నుండి దేవునికి ప్రార్థన చేస్తే సరి అయిన సమాధానం మన తండ్రి ఇస్తాడు. ఎన్నో వాగ్దానాలు నీవు పొందుకొని ఉన్నావో ఆ వాగ్దానాలన్నీ విశ్వసించి నీవు నమ్మి ప్రార్థిస్తే దేవుడు నిశ్చయంగా జవాబు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేళ్ల దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రే దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని మనం చూసినట్లయితే ఏలి ప్రవక్త హన్నాతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్న అయితే పిల్లలు లేక గుడ్రాలై దేవుని మందిరంలో మొరపెడుతున్నప్పుడు ఏలి తన రోదనను చూసి తనతో మాట్లాడుతున్న ఒక మాటగా ఇక్కడ మనకు కనబడుతుంది. అన్నాకైతే పిల్లలు లేని స్థితి కానీ, నీకు ఏ సమస్య ఏ బాధతో నువ్వు నలిగిపోతున్నావో దేవుని యొద్దకు అది తీసుకొనిరా. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి ప్రార్థించు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ దినమంతయు దేవుడు నీకు విజయం అనుగ్రహించునుగాక. ఇటు వాగ్దానాన్ని దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.